మీ అనుమతి. వాగీషాద్యాసు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ. నీకన్న దయాళువులే లోకమ్మున లేరటంచులో నెరిగితినో శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవస్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. అనితర సాధ్యమైన లవణాంబుధి దాటియు లంకజొచ్చి సీతను గని దైత్యులందునిమి తద్దశకందరు మందలించి లంకమసిజేసి వచ్చె మొనకాడని రామునిచే కౌగిటంజునుపబడిన మాయనిల సూతుకి జ్యోతలు నర్చదన్మదిన్. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఎన్నో జన్మల సుకృతం చేసుకున్నటువంటి మహాత్ములున్నటువంటి ఈ సభలో కాసేపు కూర్చొని రెండు మాటలు పంచుకోవడం వినగలగడం అనే భాగ్యము నాకు కలిగింది అంటే నిస్సంకోచంగా నేను కూడా ఏదో తపస్సు చేసుకున్నాను, లేకపోతే ఈ భాగ్యం నాకు లభించేటటువంటిది కాదు. కాబట్టి ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి మా తల్లిదండ్రులకి పెద్దలకి పితరులకి నమస్కరిస్తూ ఆ అందరినీ అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఇవాళ విశేషం ఏమిటి అంటే మధురము. ఏమిటి మధురము అంటే? మధుర అనే శబ్దాన్ని వాడుతూ ఉంటాం నిరంతరం. మధుర 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 అంటుంటాం. ఏమిటి మధుర? ఎందుకు ఆ శబ్దానికి మధుర అనేటటువంటిది వచ్చింది అంటే, ఆ మధుర అనే దాంట్లో రెండు అక్షరాలు ఉన్నాయ్యా. మధురలో రా మ ఈ రెండు అక్షరాలు ఉన్నాయి. మధురం మధురాక్షరం అంటారు. అందుకే ఈ రెండు అక్షరాల వల్ల మధుర అనేటటువంటి శబ్దానికి సార్థకత వచ్చింది. ఎవడి జీవితములో ఈ రెండు అక్షరాలని వాడు జీవించి ఉండగా అంటాడో వాడి జీవితం మధుర. ఈ రెండు అక్షరాలని అనకపోతే మధ్యలో ఒక అక్షరం ఉంది, అది వచ్చి థు, ఎందుకురా నీ జీవితం. ఇంత అవకాశం వచ్చి, ఇంత ఉపాధి ఉండి, ఇంత చక్కటి వ్యవస్థ, ఇంద్రియాలు, అనగలిగే పటుత్వము, అంత శక్తి ఉండి కూడా ఆ రెండక్షరాలు అనకపోతే ఎందుకు జీవితం? థూ 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 అంటూ ఉంటుంది. కాబట్టి రా మా అనే రెండు అక్షరాల వల్లే జీవితానికైనా దేనికైనా మాధుర్యము అనేటటువంటిది లభించేది. ఈ రెండు అక్షరాలు చాలా ప్రధానమైనటువంటివి. ఈ రామనామ మహాత్మ్యం ఏంటి అంటే, ఒకసారి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు మహానుభావులు ఉపన్యాసం చెప్తూ ఈ రామ అనే శబ్దాన్ని వదిలిపెట్టద్దయ్యా, అది సిద్ధ వస్తువు సాధ్య వస్తువు రెండు అయి ఉంది. నీకేమైనా అనుమానం ఉందనుకో, నేనేదో బ్రహ్మతత్వాన్ని సాధించాలి అని, అప్పుడు నువ్వు చేయాల్సింది రామనామం. లేదండి బ్రహ్మతత్వం పరిపూర్ణంగా నాకు బాగా అవగాహన వచ్చింది, దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాను, అప్పుడు చెప్పాల్సింది కూడా రామనామమే.
కాబట్టి రామ అనేటటువంటి శబ్దానికే ఆ మహాత్మ్యం ఉంది. లేకపోతే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీద నడిచినాయి. ఇంత జరిగినా ఇప్పటికి ఈ క్షణానికి కూడా రాముడి యొక్క కథ ఎలా ఒక్క అద్భుతమైనటువంటి ఒక కథానాయకుడిని పెట్టుకొని కథంతా ఆయన చుట్టూతే తిరుగుతూ, మీకు వాల్మీకి రామాయణం ఎటు నుంచి ఎటు చూసినా కథానాయకుడిని వదిలిపెట్టి ఎక్కడా కథ తిరగదు. భారతంలో అట్లా ఉండదు, భాగవతంలో అట్లా ఉండదు. అనేకమైనటువంటి చోట్ల అనేక అంశాలు ఉంటూ ఉంటాయి. కానీ రామాయణంలో ఆ కథానాయకుడి చుట్టూతానే అది తిరుగుతూ ఉంటుంది కథంతా, ఇన్ని వేల శ్లోకాలు కూడా. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి గొప్పతనము ఇంకెక్కడా లభించదయ్యా. సీతా అమ్మవారు కూడా కలిసి ఉండడం వల్ల ఆ అద్భుతం ఇంకా రామచరిత్రానికి ఇంకా గొప్పతనం వచ్చింది. సీతాయా చరితం మహత్, ఎందుకు? రాముడితోటి కలిసి ఉండడం వల్ల. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి రామాయణ ప్రవచనాన్ని ఇక్కడ మనం వినగలగడము, అది కూడా ఎవరు చెబితే వినాలి. ఎవరు పడితే వాళ్ళు రామాయణం చెప్తే ప్రయోజనం లేదండి. ఓ పక్కన సర్వసంగ పరిత్యాగి అయి సాక్షాత్ శంకర స్వరూపులై అక్కడ స్వామివారు కూర్చొని ఉండగా విదేహముక్తులైనటువంటి వాళ్ళు, ఈ పక్కన సంసార సాగరములో ఉంటూ దాన్ని అంటకుండా ఉండేటటువంటి అంతటి విరక్తులైనటువంటి వేదాంతులైనటువంటి వాళ్ళు. ఎందుకు ఈ శబ్దం మరి వారి యొక్క పేరులో వాడుతున్నాను అంటే, శ్రీరామచంద్రుల కోటేశ్వర శర్మ గారు ఎవరికి గురువై ఉంటారో వేదాంతంలో, ఆయన గురు అవడం మాత్రము చేతనే బ్రహ్మతత్వాన్ని పరిపూర్ణంగా అవగాహనలోకి తెచ్చుకున్నట్టు. రెండో ఆలోచనే అక్కర్. ఒక అయస్కాంతం దగ్గరికి ఇనుపముక్క వెళ్ళిందనుకోండి, ఇష్టమున్నా లేకపోయినా అయస్కాంత తత్వం అంతా దాంట్లోకి వస్తుంది. అది శ్రీరామచంద్రుల కోటేశ్వర శర్మ గారు అంటే. అలాంటి మహాత్ముల దగ్గర చక్కగా వేదాంతాన్ని అధ్యయనం చేశారు, బ్రహ్మసూత్రాదులు చెప్పుకున్నారు అంటే ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ఎవరు చెప్పడానికి అర్హులు అంటే, ఇటు పురాణాలు చెప్పుకున్నారు, అటు స్మార్త భాగము చెప్పుకున్నారు, ఇంకొక పక్కన జ్యోతిష భాగాన్ని కూడా వారు చెప్పుకున్నారు. ఇన్ని భాగాలు చెప్పుకుంటూ వేదాంతాన్ని చెప్పుకోండి. అది సామాన్యమైనటువంటి ఉపాధికి లభించేటటువంటి భాగ్యం కాదు. ఎన్నో జన్మల్లో తపస్సు చేస్తే తప్ప అంతటి విద్య ఒక ఉపాధిని ఆవహించదు, ఆ ఉపాధిని చేరదు. కాబట్టి వారి పేరులోనే మళ్ళీ ఇది కూడా కనిపిస్తుంది మనకి. ఓ పక్కన కుమార అనేటటువంటి శబ్దం ఉంటుంది, పూర్ణ బ్రహ్మచర్యాన్ని సూచించేటటువంటి. ఇంకొక పక్కన కుటుంబ రామ కుటుంబము అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి అక్కడే చూపిస్తున్నారు. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ తత్వమైన ఆ బ్రహ్మతత్వం అంతా నామధేయంలోనే ఉంది అని మళ్ళీ వెతుక్కోవాల్సిన పని లేకుండా పేరు చూస్తేనే మనం ఏం వినాలి అనేటటువంటి విషయం అంతా తెలిసేటటువంటి వారు అభినవ శుకులు, వారు మహానుభావులు. అలాంటి పెద్దలు వారు ప్రవచనం చేయడం నేను ఇప్పుడే కాసేపే విన్నాను, మొత్తం వినలేదు. ఖచ్చితంగా రికార్డు చేసి ఈ వీడియో ఏది ఉందో నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం వారిది వింటాను. హడావుడ్లలో తిరుగుతూ నాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వినడం. పూర్తిగా కాళహస్తి శృంగేరి జగద్గురువుల యొక్క యాత్రలో అటు ఇటు తిరగడం వల్ల నేను ఇక్కడికి రాలేకపోయాను. అయినప్పటికీ నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం తప్పకుండా అంతటి మహాత్ములు చెప్పింది వినాలి, వింటాను. దీంట్లో అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే క్షణక్షణం మహాత్ముల దగ్గర నుంచి నేర్చుకోమన్నారు. కాబట్టి అది నేను వింటాను అని చెబుతూ వారి యొక్క ప్రత్యేకత ఈ చివర్లో చెప్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం వారు చేశారు. పాదుకల రాముడా అన్నారు. శిష్యుడికి రాముడి కంటే రామ పాదుకలే గొప్పవి. రామ పాదుకలు చాలా మహత్తరమైనవి. అందుకనే ఎంత పెద్ద గురువు మన ముందరికి వచ్చి నిల్చున్నా ప్రాతరేవహి మానసాంతర్భావయేద్ గురు పాదుకామంట.
శ్రీసముంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమకల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హిమానసాంతర్ భావయేద్గురు పాదుకాం. ఈ శబ్ద ప్రయోగం చేస్తాం. ఏమిటి దాని అర్థం అంటే పాదుకలు మార్గానికి గుర్తు. మనం ఎటు ప్రయాణం చేయాలి అనేటటువంటిది చూపించేది పాదుకలే. ఆ ధర్మముగా బ్రహ్మము వైపు ప్రయాణం చెయ్యాలి. ఇలా చేసేవాడు ఎక్కడ కూర్చున్నా రక్షిస్తాడయ్యా, అది రామరాజ్యమే, రెండో మాట లేదు అని చెప్పడానికి అంత రామచంద్రమూర్తి యొక్క ఖడ్గాన్నో ఇంకొక దాన్నో ఢాలో ఇంకోటో తెచ్చి పెట్టలేదు, కోదండాన్నో ఇంకో తెచ్చి పెట్టలేదు. సాక్షాత్తు రామ పాదుకలు అక్కడికి వెళ్ళి అడిగి తెచ్చుకొని నిజమైనటువంటి రహస్యాలు మర్మాలు తెలిసినటువంటి వాడు కాబట్టి భరతుడు ఆ పాదుకల్ని తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠ చేసి ఆ పాదుకలకి పూజ చేసి ఆ పాదుకలే రాజ్యాన్ని ఎలెక్ట్గా చేశాడు. అంటే రాముడి యొక్క మార్గసూచి చాలా గొప్పది, ఆ పాదుకలు అలాంటివి అని చెప్పడానికి ఆ పాదుక అనేటటువంటి తీసుకొచ్చి అక్కడ పెట్టడం. అంతటి మహత్తరమైనటువంటి పాదుకలు ఉన్నాయంటే వెళ్తున్నట్టే రామరాజ్యం అంతా కూడా. అంతటి మహత్తరమైనటువంటి ఆ పాదుకా శబ్దము నేను రాగానే రామ పాదుకలు అని వినిపించంగానే ఓ తృప్తి. ఈ భారతావనిని కాపాడుతోంది, కాపాడింది, కాపాడబోయేది కూడా రామ పాదుకలే. అందుకనే శ్రీరామ పాదమా నీ కృప చాలునే అంటాడు ఆయన త్యాగబ్రహ్మ గారు. అంతటి మహత్తరమైనటువంటి ఆ పాదుకా వైభవాన్ని ఒక్కసారి విన్నాం. అంటే అది వింటే మొత్తం మార్గం అంతా విన్నట్టే. అంతా వినాల్సినటువంటి అవసరమే ఉంది. ఒక్క సూక్ష్మమైన ఒక్క విషయం గనక మనం అర్థమైతే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు రాంగానే. అది శత్రువు చెప్పినటువంటి మాట, ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాట కాదు, శత్రువు చెప్పాడు రామో విగ్రహవాన్ ధర్మ. రామచంద్రమూర్తి జీవితంలో బాలకాండలోనే ఆయన చేసేటటువంటి మహత్ కార్యక్రమం అంతా చూపిస్తారు. మొట్టమొదటగా ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తూ విశ్వామిత్రుల వారి యొక్క యజ్ఞ సంరక్షణం చేయాలని వెళ్తూ తాటకని సంహరిస్తాడు. అదేవిధంగా అహల్యని చక్కగా సంస్కరిస్తాడు. అదేవిధంగా సీతా అమ్మవారిని వరిస్తాడు. 3 విషయాలు ఆయన తెలియపరుస్తున్నాడు. నాయన, నీలో ఉన్న తమో గుణం తాటక లాంటిది, సంహరించు. నీలో ఉన్న రజోగుణం అహల్య లాంటిది, సంస్కరించు. అది పాషాణంలాగా ఇంద్రియాలని బిగిచ్చి పెట్టి కూర్చుంది. నీలో ఉన్న సత్వగుణం సీత లాంటిది, వరించు అని సత్వ రజస్తమో గుణాలని మనం ఎలా ఇది ఆయన శిష్యుడు కాబట్టి ఆంజనేయ స్వామి కూడా అదే చేస్తాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు మైనాకుడు పర్వతరాజు పైకి లేవంగానే వరిస్తాడు. సింహిక వస్తుంది, సంస్కరిస్తాడు. కొంచెం ముందరికి వెళ్తాడు, సింహిక అంటున్నా, సురస ఆవిడ వస్తే సంస్కరిస్తాడు. సింహికని భంజిస్తాడు. సింహిక భంజ. ఈయన కూడా అదే చేశాడు, తమో గుణాన్ని భంజించటం. అదేవిధంగా రజోగుణం దేవతలచే పంపించబడ్డది, సంస్కరించడం. ఎక్కడ తాను ఉద్ధరింపజేయాలో వరించటం. ఈ లక్షణాలన్నీ కూడా సుస్పష్టంగా చక్కగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి రామతత్వం ఏమిటి అంటే ఇదే ఆయన నేర్పించేది. ఎప్పుడు సత్వగుణాన్ని వరించు. అది నువ్వు వరించిన వెంటనే ఆత్మతత్వం నీలోకి వచ్చి నీకు సత్వగుణానికి అభేదమై నువ్వే బ్రహ్మస్వరూపుడు అవుతావు. నీకు దానికి అభేదం అనేటటువంటి స్థితికి నువ్వు చేరతావు అనే విషయాన్ని అక్కడ మనకి స్పష్టంగా తెలియపరుస్తారు. కాబట్టి అసలు రామతత్వము ఎక్కడి నుంచి ఎటు పట్టుకున్నా అపాత మధురం. మీరందరూ ఎంత అనుభవించారో నవాహ్నికంగా నేను చూడగలుగుతున్నాను. ఆ తృప్తి ఎంతటి తృప్తిని పొందారు అనేది. అందులో
వారు మాట్లాడేటటువంటి అక్షరం కొలిచినట్టుగా మాట్లాడుతున్నారు. నేను ఉన్న 10 నిమిషాల్లోనే మొత్తం అన్నమంతా నేను పట్టుకోలేకపోయాను, కానీ నాకు వచ్చేటప్పటికి ఒక మెతుకు చూడగలిగాను. నేను ఎక్కడా అప్రస్తుతం అనేటటువంటిది లేకుండా మాట్లాడే ప్రతి అక్షరము స్ఫుటంగా స్పష్టంగా చెప్పటము అనేటటువంటిది వారిలో నేను చూసిన ఈ 5 నిమిషాల్లో గమనించినటువంటిది. ఈశ్వరుడు నా మనస్సుకు కలిగించినటువంటి భావం ఆ 5 నిమిషాలు. ఈ రామతత్వంలో ఒక్కసారి అందరు గట్టిగా కరతాళధ్వని పెద్దలు వారి. చప్పట్లు కొట్టడానికి మొహమాట పడతారేమిటండి? గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లకు కూడా మొహమాటమే. గట్టిగా చప్పట్లు కొడితే పక్కన ఎవడైనా నిద్రపోతే లేస్తాడు, వాడి కోసమైనా గట్టిగా. పక్కన ఎవడో లేవడం కాదండి, ఆయన చెప్పిన రామాయణం విని ఈ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని చెప్తూ ఉంటారు కదా. ఈ లోపల ఉన్న జీవుడు వాడు లేచి రాముణ్ణి పొందాలి. వాడు నిద్రపోతే నిద్రపోతున్నాడు కాబట్టే ఈ జన్మ వచ్చింది. వాణ్ణి లేపడం కోసం గట్టిగా ఒకసారి కరతాళధ్వనులు చేయాలి. ఆత్మల దగ్గర కూర్చున్నప్పుడు అంతేనా అండి? ఇంకేం ఉపయోగం లేదా చప్పట్లు కొట్టడానికి అంటే? మీలో ఉండేటటువంటి భక్తి వధు, వారిలో ఉండేటటువంటి విద్య వరుడు, ఈ రెండు ఓ దగ్గర కలిసినాయి. ఆ రామతత్వము భక్తి ఓ దగ్గర కలిసినాయి. కలిసినప్పుడు అది వివాహమే, ఇంకేమో కాదు. వివాహం చేసినప్పుడు మంగళ వాయిద్యాలు ఉండాలయ్యా. అందుకని మీలోకి నిజంగా రాముడు వచ్చి కూర్చుంటే మీ భక్తి తత్వంలో గట్టిగా చప్పట్లు కొట్టండి అయ్యా, అదే మంగళధ్వనులు. రామతత్వంలో చాలా ఆయన చేసే ప్రతి మాటలో పనిలో చాలా గొప్పతనం ఉంటుంది. సీతా అమ్మవారు ఒక సందర్భంలో, అయ్యా ఆ రాక్షసులు మీకు ఏమైనా ప్రత్యక్షమైన హాని చేశారా? వాళ్ళు మీకు ఏ హాని చేయనప్పుడు మీరు వాళ్ళని ఎందుకు అనవసరంగా వైరం తెచ్చుకొని వాళ్ళ మీద యుద్ధం ప్రకటించటం, వధించటం అనే ప్రశ్న వేసింది. వేస్తే నాకు ఏదో ఇబ్బంది కలిగించినప్పుడు నేను వెళ్ళి వధించటము అది కాదు. ధర్మానికి ఎప్పుడైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు దక్షుడైనటువంటి వాడు ఆ సందర్భంలో ప్రతిగా సమాధానం చెప్పకపోతే నా కోదండము నీ గాజులు ఒకటవ్వవా? ఈ రెండు ఒకటే అవుతాయి కదా. అంటే తన యొక్క ముత్తైదు తనాన్ని రక్షించుకోవడానికి గాజులు వేసుకుంటారు. నేను కూడా కోదండాన్ని రక్షించుకోవడం కోసం ధరించుకున్నట్టు ఉంటుంది, పక్కన పెట్టుకొని తిరిగినట్టు ఉంటుంది. కానీ దీని నుంచి శరాలు వెళ్ళి అక్కడ ఉండేటువంటి రాక్షసుల్ని చంపితే కదయ్యా ఈ ధనస్సు యొక్క ప్రయోజనము, అప్పుడే కదమ్మా ఉండేది అని చెప్తాడు రామచంద్రమూర్తి. ప్రతి అక్షరములో ప్రతి చోట ఆయన చక్కగా తెలియపరుస్తారు. ఇందులో మనకి రామాయణములో లేనటువంటి విషయాలు అనేకానేకం స్కాంద పురాణ అంతర్గతంగా ఇతర పురాణాల్లో బాగా దొరుకుతూ ఉంటాయి. అయితే రామచంద్రమూర్తి రామేశ్వరంలో బ్రహ్మహత్య దోషం నివారించడం కోసం శివలింగం ప్రతిష్ఠ చేశాడు అని స్కాంద పురాణాంతర్గతంగా ఉంటుంది ఖచ్చితంగా. ఆయన వస్తాడు, ఇదంతా ప్రక్షిప్తం అండి, అబ్బెబ్బెబ్బే రాముడేమిటి లింగ ప్రతిష్ఠ ఏమిటి అంటాడు. ఇది వాల్మీకి రామాయణంలో లేదు అంటాడు. ఎంత హాస్యాస్పదమైన మాట అంటే ఇట్లాంటి పెద్దలు ఉన్నప్పుడు వారు తెలియపరుస్తారు. రామచంద్రమూర్తి యొక్క జీవితాన్ని ఎంతకాలం రాశాడండి వాల్మీకి? 40 సంవత్సరాలే రాశాడు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఉత్తర రామాయణంలోకి వెళ్ళాడు. 11,000 సంవత్సరాలు రాముడు రాజ్యాన్ని నేలాడు. తీసుకురా వాల్మీకి రామాయణంలో ఆ 11,000 సంవత్సరాలని తెస్తే మాట్లాడు. రాముడు ప్రతిష్ఠ చేశాడు అని చెప్పడానికి నా దగ్గర స్కాంద పురాణం, పద్మ పురాణం, ఇతరత్రమైన ఆధారాలు అనేకానేకం ఉన్నాయి. అది వ్యాస ప్రోక్తము. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క గొప్పతనమే రామస్యాక్లిష్ట కర్మని, ఎవడు చేయలేని పని చేయడంలో ఆయన దిట్టగా ఉంటాడు.
అందుకనే అన్ని లింగాలను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయగలిగాడు. అలాంటి అద్భుతమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క చరిత్రని ఎవరు వింటారో వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళ ఉపాధిని ధర్మము వచ్చి ఆశ్రయిస్తుంది, ధర్మం ఆశ్రయించి తీరుతుంది. దీంట్లో అనుమానం అక్కర్లా. మన ఇష్టంతో సంబంధం లేదు. రామాయణం చెప్పే దగ్గరకు వెళ్ళి కూర్చొని రామ అనే శబ్దాన్ని మనం విన్నాము అంటే ధర్మము నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది వచ్చి నీ ఉపాధిని ఆశ్రయించి తీరుతుంది. చాలా అద్భుతమైనటువంటి రామాయణాలు ఉన్నాయండి. మనకి ఆనంద రామాయణం అని ఉంటుంది. కొన్ని ప్రశ్నలకి మనకి ఈ రామాయణంలో సమాధానాలు దొరకవు. అవి ఎక్కడికి వెళ్ళి వెతకాలయ్యా అంటే ఆనంద రామాయణంలోకి వెళ్ళి వెతకండి అంటారు. అంటే ఏమండి, ఆంజనేయ స్వామి బుద్ధిమతాం వరిష్ఠ అంటారు కదా, ఇంతకంటే బుద్ధిమంతుడు లేడంటారు కదా, మరి మండోదరిని చూసి సీత అనుకున్నవాడు బుద్ధిమతాం వరిష్ఠ ఎట్లా అవుతాడండి అని ప్రశ్న వేశారు. దీనికి సమాధానం ఎక్కడి నుంచి చెప్పాలి? కాదండి, పొరపాటు పడ్డాడంటేనే భ్రమో విప్రలిప్సో ఏదో ఒకటి వచ్చిందంటేనే బుద్ధిమతాం వరిష్ఠ కాదు. తర్వాత దిద్దుకుంటే వరిష్ఠ ఎందుకు అవుతాడు? ఇది ప్రశ్న. దీనికి సమాధానము అన్ని వాల్మీకి రామాయణంలోనే దొరకవు. ఆనంద రామాయణానికి వెళ్ళాలి. వెళ్తే మండోదరి పుట్టుక చెప్తారు. అక్కడ మండోదరి యొక్క తండ్రి విశేషమైనటువంటి తపస్సు చేశాడు సంతానం లేక. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా? సంతానం కావాలి. అప్పుడు ఆయన యొక్క హృదయం పైభాగంలో ఉండే చందనం నలిపి అక్కడ చేతిలో వేస్తే అప్పుడు పుట్టింది మండోదరి. విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడి యొక్క హృదయ స్పర్శని అక్కడికి వెళ్ళి గుర్తించాడు ఆయన. హృత్స్పర్శ ఉందే శ్రీమన్నారాయణుడిది అని. అప్పుడు ఆయన చుచుంబ పుచ్చం చక్కగా ఆ తోక తీసుకొని ముద్దు పెట్టుకోవడం, గోడకి పల్టీలు కొట్టడం, ఈ చేష్టలన్నీ చేశాడు. ఎందుకు అంటే సామాన్యమైనటువంటి మానవుడు ఏది దర్శించలేడో అది దర్శిస్తాడు కాబట్టే బుద్ధిమతాం వరిష్ఠ. ఆ కథని మొత్తం చూడగలిగాడు ఒక్క క్షణం మండోదరిని చూడంగానే. ఇది నువ్వు నేనైతే ఏం దర్శిస్తాం? ఉన్నట్టుండి మొదటిసారి చూడంగానే మన వల్ల కాదు కదా. ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం యొక్క స్పర్శ అక్కడ ఉంది అనే విషయాన్ని మండోదరి ఘట్టంలో ఆనందరామాయణం తెలియపరుస్తుంది. కాబట్టి ఇలా ఎన్నో శంకలు, ఒక మనిషి ఎలా జీవించాలి చాలా బాగుంటుందండి ఆనందరామాయణం కూడా. గురువులు పెద్దలు ఎప్పుడైనా ఓసారి అవకాశం ఉంటే వారితో ఆనందరామాయణం చెప్పించండి. చాలా అందంగా ఉంటుంది. ఎన్ని అనుమానాలు, నవ్వుకుంటూ రామాయణం చదువుతాం, అంత బాగుంటుంది. కాబట్టి ఇప్పటికే నాకు కాలాతీతమైనట్టుంది. నాకు మాట్లాడటం మొదలు పెడితే నాకు గురువులు పెద్దలు పక్కన ఉంటే మాట వచ్చేస్తూనే ఉంటుంది. కానీ సమయం చాలా ప్రధానమైంది కాబట్టి వారు ఇప్పటికే ఎన్ని గంటల నుంచి మఠం వేసి కూర్చొని ఉన్నారో నాకు తెలియదు. 2-2.5 గంటలు అయ్యి ఉంటాయి. 4 గంటల నుంచి మఠం వేసుకొని కూర్చొని ఉన్నారు. కాబట్టి ఎక్కువ ఇబ్బంది ఎవరిని పెట్టడం కూడా ధర్మం కాదు. అందులో మనమందరం ఇంత రామచంద్ర అని విన్నా ఇంకోసారి రామచంద్ర అని పెద్దగా అనాల్సిన సమయం ఇది. అన్నమో రామచంద్ర అంటాం కదటండి. కాబట్టి అలాంటి సమయంలో వేరే విషయాలన్నీ కూడా తీసుకొని వచ్చి చెప్పడం కూడా ధర్మం కాదు. వారు ప్రత్యక్షంగా రామతత్వాన్ని మనందరికీ అందిస్తూ ఉంటే చాలా విశేషంగా పక్కన కూర్చొని ఉమారామారావు గారు, మహానుభావులు పెద్దలు, వారు రామాయణ పారాయణం చేయడం అంటే అక్షరం వదిలిపెట్టకుండా రామాయణాన్ని మొత్తాన్ని వారు ఆంతరంగికంగా మనస్సులో చెప్తూ ఉంటే ఆ రామతత్వాన్నంతా బహిర్గతం చేసి వ్యాప్తం చేశారంటే రామతత్వం 2 రకాలుగా ఉంటుందయ్యా. నిర్గుణ నిరాకారము, సగుణ సాకారము అని. నిర్గుణ నిరాకార స్వరూపంలో వారక్కడ కూర్చొని రామతత్వాన్ని అంతర్లీనంగా ధ్యానం చేస్తూ ఉంటే ఈ పైన కూర్చొని బయటికి కనిపించేట్టుగా రామతత్వాన్నంతా చక్కగా ప్రకటన చేసినటువంటి మహానుభావులు. అలాంటి ఇరువురు ఓ దగ్గర కూర్చొని ఉండగా
ఇలాంటి సభని ఎవరు పడితే వాళ్ళు ఏర్పాటు చేయలేరు. ఎవరు ఏర్పాటు చేయాలయ్యా? మళ్ళీ వెంకటేశ్వరుడే ఏర్పాటు చేయాలి. సామాన్యమైనటువంటిది కాదు. మా జంధ్యాల వారు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనం అందరం కూడా ఆస్వాదించేటట్టుగా రామతత్వాన్ని ఇక్కడ అనుగ్రహించారు. ఇది భాగ్యము. ఈ త్రయము ఉంటేనే ఈ అద్భుతము అనేటటువంటిది మనకి లభిస్తుంది. నలుగురు ఉండాలి. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక అని ఇక్కడ ఉండేటటువంటి అనుమోదకములైనటువంటి మనమందరము కూడా ధన్యులము అని చెబుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విశేషంగా అనేకం జరగాలి ఈ విష్ణు సహస్రనామ క్షేత్రంలో. కారణం ఏమిటయ్యా అంటే విష్ణు సహస్రనామములో మొట్టమొదట మొదలవటమే విశ్వం అని మొదలవుతుంది. ఈ నామం ఒకటి అర్థమైతే రెండో నామం చదవాల్సిన అవసరమే లేదు అసలు. అది కాంతి ఏముంది, విశ్వం అయిపోయింది కదా. కాబట్టి విశ్వం అనేటటువంటి శబ్దముతో ఆరంభమవుతుంది. ఆ తర్వాత విష్ణుర్వషట్కారో అయినప్పటికీ విశ్వ సహస్రనామాలు అనలేదు దీన్ని. విష్ణు సహస్రనామాలు అనేటటువంటి శబ్దాన్నే అంటే నిరాకారంగా ఉండేది దర్శించలేవయ్యా, సాకారంగా చూడటం కోసము. అందుకని విశ్వం అంతటా నువ్వు ఉన్నప్పటికీ నా కంటి ముందు విష్ణు స్వరూపుడిగా ఉన్నావు కాబట్టి దాన్ని విష్ణు సహస్రనామము అనే శబ్దాన్ని ఆయన భీష్ముల వారు చూసి పెట్టారు. అలాంటి విష్ణు సహస్రనామ బృందం వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సీత రామ లక్ష్మణ హనుమత్ సమేతంగా ఉండడము, అలాంటి అద్భుతమైనటువంటి మూర్తులతో పాటు ఓ పక్కన శృంగేరి జగద్గురువులు పూర్తిగా అనుగ్రహించి శారదా అమ్మవారిని, శంకర భగవత్పాదాచార్యుల వారు సూర్యనారాయణ మూర్తి ఒక పక్క, ఇంకొక పక్కన పరమేశ్వరుడు దత్తాత్రేయ స్వామి వారు. ఆయన ఉంటే త్రిమూర్తి ఆత్మకమే. మాలాం కుండీంచడమరం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యం. అలాంటి ఆ దత్తాత్రేయ స్వామి వారు కూడా అక్కడ ఉండడం, ఇలాంటి మహత్తరమైనటువంటి క్షేత్రములో మహాక్షేత్రములో ఎక్కడికి జగద్గురువులు వచ్చి ఆ మంత్రించి యంత్రాన్ని తీసుకొని ప్రతిష్ఠ చేశారో అలాంటి ప్రదేశంలో దీక్షాబద్ధులై విన్నటువంటి మనందరికీ కూడా అనుమానం లేదు, సామీప్య సారూప్య సాయుజ్య సాలోక్యాల్లో ఏదో ఒక ముక్తి వచ్చి తీరుతుంది. దీంట్లో అనుమానమే లేదు. ఈ కలికాలంలో ఇక్కడ కూర్చొని విన్నాము అంటే, ఎందుకంటే ఇది భయంకరమైన కలికాలం కదండి, మామూలు కలికాలం. ఇది ఒక తండ్రి తల్లి కొడుకు ముగ్గురు నది ఒడ్డుకు వెళ్ళారట. సరే, తండ్రి కొడుకులు ఇద్దరూ నదిలో ఈత కొట్టడానికి వెళ్ళారు. ఎంతటి కలికాలం అయ్యా అంటే ఈ బయట ఉన్న తల్లి అరుస్తోంది, అరే ఏమిటి లోపలికి వెళ్తున్నావు, వెధవా బయటికి రా అని పిల్లవాడిని అరిచింది. పిల్లవాడు ఈత కొట్టుకుంటూ బయటికి వచ్చాడు. అదేంటమ్మా, నాన్నగారు కూడా ఈత కొడుతున్నారు కదా, నాన్నని పిలవలేదు, నన్ను మాత్రమే పిలిచావు లోపలికి వెళ్తున్నావు అని. ఎందుకమ్మా అంటే, నీ మొహం, నీకు మీ నాన్నకి సామ్యమా, మీ నాన్నకి ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉందిరా, నీకేముంది అనేటటువంటి కాలంలో, ఇలాంటి కాలంలో మనం అందరం కూడా అంత స్వార్థంతో ఆలోచించేటటువంటి కాలంలో ధర్మం గురించి సమయాన్ని వెచ్చించుకొని ఈ ఉపాధి యందు ధర్మం ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మనందరి భాగ్యం అని చెబుతూ, పెద్దలు వారు ఇలాగే 120 సంవత్సరాలు ఆనందంగా ఆరోగ్యంగా జీవించి అనేక ప్రవచనాలని వారు ఇవ్వాలి అని ఆ పరమాత్మని మనస వచస శిరస ప్రార్థిస్తూ, ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ఎడగొడతారు మీరు నన్ను, దానికంటే ముందే నేను ఆపడం ఉత్తమం కాబట్టి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.